ఇవాళ దొండకాయ పచ్చడి చేసి చూపెడుతున్నా. ఆ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో మొత్తం అంతా కూడా రేణుక చేస్తూ ఉంటుంది, నేను చెప్తా ఉంటాను. ముందుగా దొండకాయలు తీసుకున్నాం, చూపించి రేణు నేను ఏది చెప్తే అది. దొండకాయలు తీసుకున్నాం, దొండకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకు, అలాగే జీలకర్ర, మొత్తం నువ్వుని, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా తీసుకున్నాం. చింతపండు కూడా తీసుకోవాలి, లోపల నుంచి ఇంకా రాలేదు, ఆందేవి చింతపండు తొందరలోనే వచ్చేస్తుంది. ఇక రేణు అయితే కనుక ఎలా చేయాలో ఏంటో మొత్తం అంతా చూపించేస్తుంది. దొండకాయలు అయితేనండి శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు కోసుకోవాలన్నమాట. ఇదిగోనండి ఇలా కోసుకుంటే సరిపోతుంది, ఇంతకన్నా చిన్న ఏం కోసుకోక్కర్లేదు. మనం చేసేది దొండకాయ పచ్చడే కదా, ఇలా కోసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి మొత్తం అన్నీ కూడా ఇలాగా కోసేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కోసేసింది రేణు. ఇక మొత్తం ముక్కలన్నీ కూడా కోసేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకుని 2 ముక్కల కింద కోసేస్తే సరిపోతుంది. ఇదిగోనండి మొత్తం అన్నీ కోసేసుకున్నాము. ఈ పొయ్యి అంటించేస్తాం. పొయ్యి అంటించాను, ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె ఏడయింది, ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిపోయింది, పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. మిరగాయలు వేగిపోయినాయి, పళ్ళులో తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే నూనెలోను దొండకాయలు వేసుకుంటున్నాను. ఈ దొండకాయల్ని కొంచెం మగ్గనివ్వాలి. ఈ దొండకాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి. కలుపుకుని ఇందులోనే కొంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకుంటే తొందరగానే దొండకాయలు మగ్గిపోతాయి. మళ్ళీని రోడ్లో రుబ్బుకునేటప్పుడు మళ్ళీ వేసుకున్నాం ఉప్పు, అందుకని కొద్దిగానే వేసాను. ఇదిగోనండి మొత్తం అంతా మగ్గిపోయినాయి. ఎన్ని వేరే అందులో తీసేరేను, ఆ పళ్ళులో తీసేస్తున్నా. కాలుతో చూసుకో, మళ్ళీ కాలిపోయింది అంటావు. ఇదిగోనండి దొండకాయలన్నీ ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నూనె వేసుకుని, ఇందాక మనం మినపప్పు అది వేపుకోలేదు కదా, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేపేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఏంటండి కొద్దిగా మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఇందులోనే కొంత కరివేపాకు. ఇప్పుడు ఇందులోనే ఇంకా అన్నీ వేసేసామండి. ఇంకా పసుపు దంచుకునేటప్పుడు వేస్తామన్నమాట, అందుకని వేయలేదు. సరేనండి, ఇప్పుడైతే ఇవన్నీ కూడా దంచేసుకోవాలి. ముందుగా ఇందులో తాలింపులు వేసేస్తున్నామండి. ఇందులోనే ఇప్పుడు చూడండి ఇలా నలిగిపోయినాయి కదా పోపులు. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేయ్. ఇప్పుడు నలుపు ఇప్పుడు ఇందులోనే కూసినన్ని 4 ఎల్లుల్లిపాయ రేకలు, ఇందులోనే చిన్న చింతపండు, ఇందులోనే కొద్దిగా ఉప్పు, ఇందాక వేసుకున్నాం కదా అది కాకుండా మళ్ళీ ఇందులో కూడా వేసాను అన్నమాట ఉప్పు.
ఇదిగోండి ఇదంతా బాగా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేస్తున్నాం. ఇదిగోనండి పచ్చడి అయితేనంటే శుభ్రంగా నలిగిపోయింది చూడండి. ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి చిన్న పోపు పెట్టేసుకుంటామేనండి. పోపు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోనండి మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుంటున్నామండి. వేయరేను కొద్దిగా ఎక్కువ వేయి, ఎందుకంటే దొండకాయ పచ్చడిలోకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఏ పచ్చడి అయినా కానీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అదిగో మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఇందులోనే కొద్దిగా ఇంగువ, 2 పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఏగిపోయినాయండి ఆల్రెడీ పొయ్యి మీద కదా. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇందాక నుంచి మేము పసుపు వేయలేదండి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఇదిగోనండి కాసేపు మళ్ళీ ఇలా పొయ్యి మీద మగ్గనెత్తే కనుక బాగుంటుంది అన్నమాట. ఇది ఇందులో ఉల్లిపాయ వేయలేదు కదా. ఇది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు ఉంటుందండి. బయట మామూలుగా ఫ్రిడ్జ్ పెట్టుకోకుండా మామూలుగా పెట్టుకుంటే కనుక 4 రోజులు ఉంటుంది. ఇదిగోనండి అయిపోయింది. ఇది ఇప్పుడు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటాము. మేము పొయ్యి మీద ఇంట్లోకి తీసుకెళ్ళాం కదా, దాకలో మస్తు ఉంటాయి కదా. ఇప్పుడు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం. మళ్ళీ ఇందాక తీసుకున్న గిన్నెలోకే మొత్తం తీసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ సామాను అంతా తోముకోవాలి. మేము బెడ్లు వచ్చేసారు కాలేజీ నుంచి మేము వంట చేసేసరికి. ఇలా చూపించు. లేట్ అయిందండి లక్ష్మి గారి వల్లే ఇదంతా. ఇప్పుడు మా పిల్లలు ఏమంటారు నన్ను. ఇదిగోనండి గరిట అందులో వేసే. ఇదిగోనండి పచ్చడి ఇదిగో అయిపోయింది. చాలా అంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా మంది ఉన్నారండి టేస్ట్ చేయడానికి. పక్కన సత్యవతి గారు ఎటకారం ఆడుతున్నారు మమ్మల్ని. టేస్ట్ చూసి చెప్పండి. ఎలా ఉంది? సూపర్ అండి, బాగుందా? చాలా మీ ఆయన గారికి కూడా పెట్టండి. పక్కన సత్యవతి గారికి చాలా బాగా నచ్చింది. ఇదేనండి ఈరోజు వీడియో. మీరు కూడా దొండకాయ పచ్చడి ఇలా చేసుకోండి. పొయ్యి మీద చేసుకున్నది ఇంకా ఎక్కువ రుచి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బయట చేసుకుంటాం అన్నమాట, స్టవ్ మీద చేసుకుంటాం. ఇలా చేసుకుంటానే ట్రై చేయండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.